ఎంపీ గారు అమ్మ మీరు చేయండమ్మా. ఈ కార్యక్రమానికి మన విభిన్న ప్రతిభావంతులకు దివ్యాంగులకు స్వామతి పుట్ట రేణుక గారి సంపూర్ణ సహకారంతో ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుని, అలాగే తెలియని ఉన్న వాళ్ళు కూడా ఇటీవల మనం పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం మీదుగా మన ఎంపీ గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ముఖ్యంగా ఒక చోటికి వికలాంగులు అంటే మన దివ్యాంగులు మూవ్ అయ్యారు. మళ్ళా సదరన్ క్యాంప్ పెడతారు. అప్పుడు తప్పకుండా మీరు వస్తే మళ్ళా తప్పకుండా పరికరాలు కూడా సైకిల్స్ అయిపోయి ట్రై సైకిల్స్ అయిపోయి పరికరాలు కూడా తప్పకుండా మన ఎంపీ గారు తప్పకుండా తెప్పిస్తారు. ఎందుకంటే ఆమె మన పార్లమెంటుని ఎంతో అభివృద్ధి చేయాలి, మా నియోజకవర్గ ప్రజలు ఎంతో మంది బాగుండాలని ఆలోచన చేసే వ్యక్తి ఒక ఎంపీ, మహిళా వ్యక్తి. ఇంతమంది ఎంపీలు చాలా మంది వచ్చినారు పోయినారు, కానీ ఏ ఒక్కరు కూడా ఎవరిని పట్టించుకునే వ్యక్తులే లేరు. ఈ రోజు ఒక మహిళగా మన పార్లమెంట్ వచ్చింది ఎంత అదృష్టం. ఎందుకంటే ఢిల్లీలో పోయి మాట్లాడి తప్పకుండా చేయాలా చేయించుకోవాలని ఆలోచన వ్యక్తి ఒక మన ఎంపీ గారు అని చెప్తున్నాను. సన్నిధిలో సర్పంచ్లకి ఎంపీపీలకు ఇక్కడికి మోటరైజ్ ట్రైసైకిల్స్ బ్యాటరీ పైన నడుస్తాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత అది ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్స్పెన్సివ్ 40,000 పెట్టి తీసుకున్నది ప్రాబ్లం వస్తే పక్కన పారేయడం జరుగుతుంది. మరి దాని గురించి కూడా సద్వినియోగం చేసిన సెంచరీ పార్క్ తెలియజేసుకుంటున్నాను. తప్పదు మరి ఇంకేం చేస్తాం. ఓకేమ్మా ఓకేమ్మా తీసుకెళ్ళి నేను చేతులు ఎందుకు పెడతారా? ఓకే రైట్ మోహన్ కొంచెం వెనక్కి రారా. ఇక్కడికంటే బ్యాక్ ఆడ వస్తుంది బాబు. ఓకే ఓకే ఇక్కడ వీడియోలో కూడా కరెక్ట్
బాబు ఏం చేయాలి నా నియోజకవర్గంలో చాలా మంది వికలాంగులు రావడం జరిగింది. వాళ్ళకి చాలా సమస్యలతో వాళ్ళు ఇదవుతున్నారు. సో నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇలాంటి స్కీమ్ ఒకటి ఉంది. వీళ్ళకి ఆ స్కీమ్ని క్యాంప్స్ కండక్ట్ చేసి వీళ్ళందరికీ కూడా సౌకర్యాలను మనం ప్రొవైడ్ చేయొచ్చు అని తెలిసింది. ఆ తర్వాత ఇమీడియట్గా మినిస్టర్ గారిని కలిసి ఆయన ద్వారా గత సంవత్సరం మనం మినిస్టర్ గారిని కూడా కర్నూలుకు పిలిపించి చాలామందికి సౌకర్యాలు ఎయిడ్స్ని ఇప్పించడం జరిగింది. అప్పుడు ట్రైసైకిల్స్ అంటే మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ని తీసుకురావడం జరిగింది. అది చాలా మందికి నచ్చింది. అది చాలా కన్వీనియంట్గా ఉంది, చాలా ఈజీగా ఉంది అనేసి అప్పుడు గత సంవత్సరం కూడా 1,70,00,000 వరకు ప్రభుత్వం వాళ్ళ ఫండ్స్ని ఇచ్చింది. నేను అప్పుడు 3 లక్షలు పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ క్యాంప్లో ఈ క్యాంపు మనం కండక్ట్ చేసే దీనికి చాలామంది మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కావాలని రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. అలాగే హియరింగ్ ఎయిడ్స్ కానివ్వండి, ఈ క్యాంప్లో మొత్తం 1,100 ఎక్విప్మెంట్ని ఎయిడ్స్ని మనం అందిస్తున్నాము. అలాగే 500 మంది బెనిఫిషరీస్ వాళ్ళకి కొందరికి ఒక్కొక్కరికి 2-3 పరికరాలను కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్రైసైకిల్స్కి ఈసారి 22 లక్షలు ఎంపీ ఫండ్స్ నుంచి ఇవ్వడం జరిగింది మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ కోసము. అదేవిధంగా ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా మనం అడిగిన వెంటనే వీటిని ఇచ్చి మన ప్రజలకి ఆదుకున్నారు. అందుకని నేను తావర్చంద్ గారికి సోషల్ జస్టిస్ మినిస్టర్ శ్రీ తావర్చంద్ గెహ్లోట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన కేంద్ర ప్రభుత్వం సహకారంతో నా ఎంపీ ఫండ్స్ నుంచి ఇద్దరం కలిసి ప్రజలకి ఈ సహాయం అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. యాజ్ అంటే మేము ఒక వైఎస్ఆర్సీపీ తరఫున ఒక ఎంపీగా నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరి ఆశీస్సులు ఎప్పుడు ఇలా ఉంటే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయొచ్చు. అలాగే ఇక్కడ ఈరోజు స్వామీజీ కూడా మనకు పీఠాధిపతి, మంత్రాలయం పీఠాధిపతి కూడా ఇక్కడ వీళ్ళందరికీ సౌకర్యాలను ప్రొవైడ్ చేశారు, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. వీళ్ళకి భోజనాలు కానివ్వండి అని. అలాగే బాలనాగిరెడ్డి కూడా అన్ని సౌకర్యాలు, అన్ని ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేసి నాకు తోడుగా నాకు ఈ సహకారం అంది. ఇది ఎంతో మాకు సంతోషదగ్గ విషయము. ఎందుకంటే ఈరోజు పోయిన సార్ కూడా మా నియోజకవర్గానికి అంటే కోడుమూరు మంత్రాలయం అప్పట్లో రాలేదు. మళ్ళీ ఎంపీ గారితో మాట్లాడి తప్పకుండా నియోజకవర్గానికి కూడా మీరు వికలాంగులకు ట్రైసైకిల్స్ అయితేమి మిగతా పరికరాలు తప్పకుండా ఇప్పించాలంటే మేడం గారు దానికి సెంట్రల్ మంత్రి గారితో మాట్లాడి ఈరోజు ఆమె ఫండ్స్లో కూడా 22 లక్షలు ఇవ్వడము, ఈరోజు 1,22,00,000 2 నియోజకవర్గాలు తేవడం ఎంతో సంతోష విషయము. ఎందుకంటే ఆమెతో మేము మినిస్టర్ గారిని పోయి కలవలేము. మేము ఎంతసేపున్నా మాకు ఎంపీ గారు కాబట్టి ఆమెను పార్లమెంటు పరిధిలో ఆమె చూసుకుంటుంది కాబట్టి తప్పకుండా మాకు ఎంతో సంతోషమైంది. ఎందుకంటే ఈ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో ఈ ప్రోగ్రాం చేయడం, వికలాంగుల ప్రోగ్రాం జరగాలంటే ఎంతో పెద్ద విశేషము. ఇలాంటివి ఎన్నో ఇంకా ముందు కూడా జరపాలి. అలాగే ఎంపీ గారిది ఒకటే కాదు, నేషనల్ హైవే రోడ్డు కూడా తేవడం జరిగింది ఆ నియోజకవర్గంలో. అలాగే రైల్వే సర్వే కూడా చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో ఎంపీగా ఉండి ఆమె మాకు తప్పకుండా ఆమెకు మేము వెనుకుండి ముందుగా ఆమెను పంపిస్తూ సెంట్రల్లో మీరు మాట్లాడి తేవాలంటే గట్టిగా పోయి మాట్లాడుతున్నారు. ఏ ఎంపీని కూడా నేను చూడలేదు ఇంతవరకు. ఒక మహిళా ఎంపీ ఇవన్నీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.